హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బూచి చిత్రకి 50 lakhs ఇవ్వగానే థ్యాంక్ యూ బుజ్జి, థ్యాంక్ యూ బంగారం అని అంటూ చిత్ర బూచిని హక్ చేసుకుంటుంది. కానీ ఆ బూచి తనని విదిలించుకొని ఇంకొకసారి నాకు కాల్ చేయకు, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికే నీకు కొన్ని కోట్లు ఇచ్చాను, ఇక నా వల్ల కాదు, నన్ను వదిలే అని అంటూ ఉంటాడు బూచి. ఇక చిత్ర మాత్రం అలా ఎలా కుదురుతుంది బంగారం, ఇంకొక 50 lakhs రెడీ చేసుకో, నాకు ఇంకా కావాలి అని అంటూ ఉంటుంది చిత్ర. ఇంకానా, నా దగ్గర అసలు డబ్బులు లేవు, మా వాళ్ళు ఇవ్వరు, నన్ను చంపేస్తారు అని అంటూ ఉంటాడు బూచి. అలా అంటే ఎలా బంగారం, నువ్వు చాలా రిచ్ ఫ్యామిలీకి అల్లుడివి కదా, నువ్వెంత అడిగితే అంత ఇస్తారులే, ఇంకొక 50 lakhs రెడీ చేసుకో అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది చిత్ర. లేదు, నా దగ్గర లేవు అని అనేస్తాడు బూచి. ఇక వెనకాల నుండి వాయిస్ వినబడుతూ ఉంటుంది బూచికి, ఐ లవ్ యూ బంగారం అని అంటూ వాయిస్ వినబడుతుంది. ఆ తర్వాత అటువైపు చూసిన బూచికి షాక్ తగులుతుంది. ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని నిలబడతాడు. అందులో బూచికి చిత్ర ముద్దు పెట్టడం, అవి సెల్ఫీస్ తీయడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న వీడియోస్ కూడా ప్లే అవుతాయి. ఇక అది చూసి బూచి షాక్ అవుతాడు. నువ్వు ఇంకొక 50 lakhs ఇవ్వలేదనుకో, ఈ వీడియోస్ అన్నీ ఇంటర్నెట్లో పోస్ట్ అవుతాయి, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు అని అంటూ ఉంటుంది చిత్ర. నా దగ్గర ఏం లేవు, నా వీడియోస్ నాకు ఇచ్చేయి ప్లీజ్, నా వల్ల కాదు అని బూచి బ్రతిమిలాడుతున్నా కూడా వినకుండా అదే పాట పాడుతూ ఉంటుంది చిత్ర. ఇక భరించలేక బూచి అక్కడి నుండి వచ్చేస్తాడు. మరోవైపు జగదాత్రి కేదార్లు ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా బావా బ్యాంక్లో డబ్బులు వేశాడంటావా అని అడుగుతూ ఉంటాడు కేదార్. నాకు డౌటే, అసలు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు అన్నయ్య, అసలు ఆ డబ్బులని బ్యాంక్లో వెయ్యరు అని అంటూ ఉంటుంది ధాత్రి. అడిగేద్దామా అని కేదార్ అంటుండగా, వద్దు, మనమేదో అనుమానపడ్డట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అడగొద్దులే అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇక డబ్బులు వచ్చాయా అని డాడీని అడిగితే బెటరేమో అని కేదార్ అనుకుంటూ ఉండగా, ఇక హాల్లో నుండి కౌశికి ఎవరికో కాల్ చేసి 50 lakhs అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక ధాత్రి కేదార్లు అక్కడికి వచ్చి ఏమైనా ప్రాబ్లమా, ఇంకా డబ్బులు డిపాజిట్ కాలేదా అని అడుగుతుండగా సుధాకర్ అసహనంగా, అదే అర్థం కావట్లేదు, మన ఇంటి నుండి బ్యాంకుకి 10 minutes మాత్రమే పడుతుంది, అయినా ఇంకా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ కాలేదు, అదే బూచి ఇంకా రాలేదు, ఆలోచిస్తున్నాను అని సుధాకర్ అనేస్తాడు. ఇంకా వెళ్ళలేదా, ఇంకా డబ్బులు డిపాజిట్ అవ్వలేదా అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇంకా బావ డబ్బులని తీసుకొని ఇంకా ఎక్కడికైనా వెళ్ళాడేమో అని కేదార్ అనగానే, ఇక మా ఆయన అటువంటి వాడు కాదు, మా ఆయన మీదనే అనుమానపడుతున్నారా అని నిషి, వైజయంతి, కాజీ ఒక్కసారిగా జగదాత్రి కేదార్లని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అత్తయ్య, మామయ్య, వదిన, బూచి, కాచి అని పిలుస్తూ వస్తూ ఉంటాడు బూచి. ఇక దెబ్బలతో ఉన్న బూచిని చూసి అందరూ షాక్ అవుతారు. హడావుడిగా బూచి ఇలా చెప్తూ ఉంటాడు, నేను డబ్బులని బ్యాంక్లో డిపాజిట్ వేయడానికి వెళ్ళినప్పుడు నా కారుకి ఒక ఆవిడ అడ్డం పడింది, అయ్యో పాపం అని చూడ్డానికి వెళ్తే అక్కడ ఆవిడ పైకి లేచి తన రౌడీలతో నన్ను రౌండప్ చేసేసి నా కారులో ఉన్న డబ్బులని, నా బంగారాన్ని కూడా దోచేసింది అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఎప్పుడు, ఎక్కడ అని అడుగుతూ ఉండగా, నేను బ్యాంకుకు వెళ్ళే రూట్లోనే అని బూచి అనేస్తాడు. ఇక ధాత్రి కేదార్లు వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇలా అంటుంటారు, పోలీసులకి కాల్ చేసావా బావా అని కేదార్ అడుగుతుండగా, లేదు, చేస్తే చంపేస్తానని బెదిరించారు అని బూచి ఆన్సర్ చెప్తాడు. ఎన్ని అవర్స్ అవుతుంది, ఏ ఏరియా అని జగదాత్రి అడుగుతూ ఉండగా, ఇదే రూట్లో వెళ్ళేటప్పుడు అని తిక్కగా సమాధానం చెప్తూ ఉంటాడు బూచి. ఇక నేను కమిషనర్కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేస్తాను అని అంటుండగా బూచి ఉలిక్కిపడి, వద్దు వదిన, వాళ్ళు నన్ను చంపేస్తారు అని అంటూ ఉంటాడు బూచి. మేమందరం ఉన్నాం అని భరోసా ఇస్తుంది కౌశికి. ఇక లేదు, వద్దు ప్లీజ్ అని అంటూ ఉంటాడు బూచి. మేమందరం ఉన్నాక నీకేం బాధన్నయ్య, మేమందరం ఉంటాం కదా, గంటలో వాళ్ళని జైల్లో పెట్టాక మీకు ఏ ప్రాబ్లం ఉండదు అని అనేస్తుంది జగదాత్రి. ఇక వెంటనే కాచి 50 lakhsకి
మా ఆయన పైన కంప్లైంట్ ఇస్తారా? మా ఆయన ప్రాణాలు కూడా మీకు అక్కర్లేదా అక్క అని అనేస్తుంది. అలా కాదు అని కౌశికి ఏదో అనబోతుంది. జగదాత్రి కూడా ఏదో అంటూ ఉండగా వైజయంతి మధ్యలో కల్పించుకొని, వదిలే అమ్మి, కౌశికి 50 lakhs కోసం ఇంటి అల్లుడి పరువు తీస్తావా అని అంటూ విసురుగా అక్కడి నుండి బూచిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక జగదాత్రి కేదార్లు కూడా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక నేను కమిషనర్కి కాల్ చేసి సపరేట్గా ఎంక్వైరీ చేయమంటాను అని అంటుంది సుధాకర్తో కౌశికి. అలాగే అంటాడు సుధాకర్. జగదాత్రి కేదార్లు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా డబ్బులని మాత్రం బ్యాంక్కి తీసుకెళ్ళలేదన్నయ్య అని అడుగుతూ చెప్తూ ఉంటుంది. ఎలా అడగడం? అడిగితే సమాధానం చెప్పడు బావా అని అంటాడు కేదార్. ఆధారాలతో చూపిస్తే ఖచ్చితంగా చెప్తాడు అని అంటూ సీసీటీవీ కెమెరాలని చెక్ చేయమని చెప్తాను అని అంటూ ఆ ఏరియా ఎస్ఐకి కాల్ చేసి, నేను జేడీని, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ రూట్ నుంచి బ్యాంకుకి వెళ్ళే రూట్లో మా ఫ్రెండ్ని టార్గెట్ చేసి కొట్టి డబ్బులని బంగారాన్ని లాక్కున్నారు అని అంటూ ఉంటుంది జేడీ. ఎన్నవ క్రితం మేడం అని పోలీస్ ఆఫీసర్ అడుగుతుండగా 2 hours బ్యాక్ అని అనేస్తుంది జేడీ. ఆ ఛాన్సే లేదు మేడం, 4 hours నుంచి మినిస్టర్ వస్తున్నానని నేనే పెట్రోలింగ్ చేస్తున్నాను, ఇంకా పోలీసులు ఉన్నాక రాబరీకి ఛాన్స్ ఎక్కడిది మేడం అని అనేస్తాడు ఎస్ఐ. షాక్ అవుతుంది జేడీ. అవునా, ఓకే, వేరే ఏరియా అనుకుంటా, నేను కనుక్కుంటాను అని అంటూ కాల్ చేస్తుంది. జేడి, ఖచ్చితంగా అన్నయ్య డబ్బులని తీసుకెళ్ళలేదు, మనం కనుక్కోవాలి, మనం మాట్లాడాలి అని అంటుంది జగదాత్రి. అలాగే అంటాడు కేదార్. మరోవైపు చిత్ర బాయ్ ఫ్రెండ్ కూడా ఇలా అంటుంటాడు. ఎక్కువ డబ్బులని డిమాండ్ చేస్తున్నావేమో, ఆయన దగ్గర లేవేమో అని అంటూ ఉండగా, లేదు, ఇది బంగారు గుట్లు పెట్టే బాతు, ఇక లైఫ్ సెటిల్ అయితే మనం అమెరికా వెళ్ళిపోవచ్చు అని చిత్ర అంటూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే ఇంకా 50 lakhs ఎక్కడి నుండి తీసుకురావాలి అని బూచి దిగులు పడుతుండగా జగదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. ఏంటి, అప్పుడు చేసిన అవమానం చాలదని మళ్ళీ విమర్శించడానికి వచ్చారా అని బూచి కోపంగా అంటూ ఉండగా, మేము పరామర్శించడానికి వచ్చాం బావా అని అంటూ జగదాత్రి కేదార్లు అక్కడ కూర్చుంటారు. ఏమైందన్నయ్య, మీరు ట్రబుల్స్లో ఉన్నారని మాకు అర్థమవుతుంది, మీరు బ్యాంక్కి డబ్బులు తీసుకెళ్ళలేదు, మీరేదో ప్రాబ్లంలో పడ్డారని మాకు అర్థమైంది, మిమ్మల్ని అవమానించడానికి కాదు, మీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చాం, అసలు ఏం జరిగిందో చెప్పండి అని జగదాత్రి అడుగుతూ ఉంటుంది. నాకు ఆ ప్రాబ్లం లేదు అని బూచి అనగానే జగదాత్రి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. అసలు మీరు చెప్పిన ఏరియాలో అంతకు ముందు 4 hours నుంచి పెట్రోలింగ్ జరుగుతుంది, మినిస్టర్ వస్తున్నాడు, అప్పుడు పెట్రోలింగ్ జరుగుతున్నప్పుడు రాబరీకి ఛాన్సే లేదు, ఈ విషయాన్ని మేము బయట పెట్టచ్చు, కానీ నీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయడానికే మేము ఇలా అడుగుతున్నామన్నయ్య అని జగదాత్రి అంటుండగా, చెప్పు బావా, నువ్వు మా చెల్లెలి భర్తవి, నిన్ను నలుగురిట్లో తలదించుకొని ఉండడం మేము చూడలేం, నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే అడుగుతున్నాం అని కేదార్ కూడా అంటూ ఉంటారు. దూరం నుండి నిషిక వైజయంతి కూడా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అప్పుడే కాచి పైకి వస్తుంది. ఇక కాచి రావడం చూసి నిషిక వైజయంతి పక్కకి తప్పుకుంటారు. కాచి లోపలికి వచ్చి కింద అవమానించింది చాలదన్నట్టు పైకి వచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నారా అని అంటుండగా, అది కాదమ్మా, బావగారు ఏదో ప్రాబ్లంలో ఉన్నారనిపించింది, అందుకే అని అంటూ సాల్వ్ చేయడానికి వచ్చాం అని కేదార్ అంటూ ఉండగా, నువ్వు నాకు అన్నయ్యవే కాదు, దిక్కులేని వాడివి, నా ఇంట్లో ఉన్నావు, నువ్వు నాకు అన్నయ్యవి కానప్పుడు వాళ్ళు నీకు బావెలా అవుతారు అని కాచి అరుస్తుండగా, కాచి అని పూచి అరిచి, మాకేం ప్రాబ్లం లేదమ్మా, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని అనేస్తాడు బూచి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మాకు చెప్పండి అని జగదాత్రి కేదార్లు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ మేఘన కారులో వస్తూ ఉంటుంది. ఇక ఆ బామ్మగారు మేఘనకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటారు. మేఘన ఇంటి ముందు దిగుతుంది. ఇక జగదాత్రి కేదార్ల మధ్యలో మేఘన చిచ్చు పెట్టనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.